మీకు లైవ్లో మనీ ఎర్న్ చేసి అదేవిధంగా విత్డ్రా చేసి కూడా చూపిస్తాను. నేను 10 రూపీస్ పే చేశాను. నాకు 800 కాయిన్స్ వచ్చాయి. 800 కాయిన్స్ అంటే మనకి 80 రూపీస్ అనమాట. ఇప్పుడు మీకు ఆ 800 కాయిన్స్ని విత్డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి జెట్ క్యాష్ అని కనపడుతుంది. అక్కడ మనం క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేసిన వెంటనే మన మనీ అనేది విత్డ్రా అయిపోతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. నా పాపప్ యాడ్ కూడా ఇక్కడ మనకి మన పేమెంట్ సక్సెస్ఫుల్ అయినట్టు కూడా మనకి డిస్ప్లే అవుతుంది. ఇంకా మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి. మీకు ఈ అప్లికేషన్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో తెలియకపోతే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను. అదేవిధంగా ఐకార్ట్లో కూడా వీడియో డిస్ప్లే అవుతుంది, వెళ్ళి చూసి రిజిస్టర్ అవ్వండి. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి సింపుల్గా నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయ్యాను. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ వచ్చేసి ముందు మన బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయాలి కాబట్టి పే యూపీఐ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. పర్మిషన్స్ ఎలా ఇచ్చేసి మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని అదేవిధంగా మన ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మనం సెలెక్ట్ చేసిన వెంటనే మన అకౌంట్ అనేది యాడ్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. స్కాన్ అండ్ పే మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ అనేది చేసేసాను. వన్స్ నేను పేమెంట్ చేసిన వెంటనే మనకి క్యాష్ కార్డ్ వస్తుంది. దాన్ని మనం స్క్రాచ్ చేసిన వెంటనే మనకి కాయిన్స్ అనేటివి యాడ్ అయిపోతాయి. మనకి ఇక్కడ మనకి 10 కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ అనమాట. ఈ అప్లికేషన్లో యూపీఐ పిన్ అంటే మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంకి ఏ యూపీఐ పిన్ వాడుతున్నారో ఆ యూపీఐ పిన్ ఎంటర్ చేసి పేమెంట్ చేస్తే సరిపోతుంది. మన పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను పేమెంట్ చేశాను. నాకు 18 కాయిన్స్ వచ్చేసాయి. ఇలా మనకి ఇన్స్టెంట్గా కాయిన్స్ అనేవి వస్తుంటాయి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్కి. ఇప్పుడు నేను 20 రూపీస్ పే చేశాను. నాకు 14 కాయిన్స్ వచ్చేసాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా మనం ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్కి మన కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు. ఆ కాయిన్స్ని మనం మనీ లాగా కన్వర్ట్ చేసుకొని విత్డ్రా చేసుకోవచ్చు. ఇలా మనం రీఛార్జ్ చేస్తూ కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన యూటిలిటీస్ బిల్స్ పే చేస్తూ మన కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్సూరెన్స్, ఎలక్ట్రిసిటీ, క్రెడిట్ కార్డు బిల్స్, లోన్ రీపేమెంట్స్ ఇలా మనం బిల్స్ పే చేస్తూ కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హోమ్ స్క్రీన్కి వచ్చి కొంచెం కిందకి స్క్రీన్ని స్క్రోల్ డౌన్ చేయాలి. డిజిటల్ గోల్డ్ మీద క్లిక్ చేయాలి. అక్కడ మనం క్లిక్ చేసి మన డిజిటల్ గోల్డ్లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి మ్యూచువల్ ఫండ్స్ అని కూడా ఉంటుంది. అక్కడ కూడా మనం మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. చాలా జెన్యూన్గా పేమెంట్ ఇస్తుంది ఈ అప్లికేషన్. మీరు బై చేసిన డిజిటల్ గోల్డ్ని మీకు నచ్చినప్పుడు సేల్ చేసి మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఎర్న్ చేసిన కాయిన్స్ని ఎలా విత్డ్రా చేయాలో చూద్దాం. మన హోమ్ స్క్రీన్కి వచ్చేసి ఇక్కడ మనం కాయిన్స్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి 10 కాయిన్స్ అంటే 1 రూపీ. నా వాలెట్లో 832 కాయిన్స్ ఉన్నాయి. 832 కాయిన్స్ అంటే మనకి 83 రూపీసు. నేను జెట్ 83 క్యాష్ మీద క్లిక్ చేశాను. వన్స్ నేను క్లిక్ చేసిన వెంటనే నా పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇన్స్టెంట్గా పేమెంట్ ఇస్తుంది ఈ అప్లికేషన్. మీరు ఇంతకు ముందు మీరు ఇచ్చిన మీ బ్యాంక్ డీటెయిల్స్కి అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది. మీరు చేసే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్కి మీకు కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ని మీరు మనీ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా జెన్యూన్గా పేమెంట్ ఇస్తుంది ఈ అప్లికేషన్, అది కూడా ఇన్స్టెంట్గా. ఇంకా మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ మనీ ఎర్నింగ్ వీడియోస్ కోసం.